ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవాధిపతి నీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో ప్రభు అడ్మిన్స్ గ్రూప్ లో ఈ రీతిగా నీ పరిశుద్ధ నామం పేరట సమకూర్చబడ్డానికి ఇచ్చినటువంటి ధన్యతకై వందనాలు నాన్న, స్తోత్రాలు. నీ యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ సమయంలో ఈ రీతిగా నన్ను ఫ్రీ చేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్తమును పైనుంచి నిర్వహిస్తున్నటువంటి దేవుడు, ఆ రీతిగా ఈ అల్పులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అడ్మిన్స్ గ్రూప్ గా మేము చేరి వచ్చిన మమ్మల్ని కూడా మీరు బలపరిచి ప్రభా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు. మా తండ్రి, మరి యొక్క గ్రూప్ ని కూడా ఇది నాన్న కొనసాగింప చేస్తున్న నీ ప్రేమకై నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. నాన్న విలువైన నీ ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొన్నావు, లోకం నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచినావు నాయన. అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అతి అల్పురాలనైనా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుల గుంపులో నన్ను కూడా చేర్చినందుకు నీకే వందనములు చెల్లిస్తున్నానయ్యా. యేసు ప్రభా, మరి సమయంలో మా మధ్యలో ఉండండి నాయన. మాకు అవసరమైనటువంటి లేఖన భాగాల్ని మీరు మాకు చూపించి నడిపించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను దేవా. సహాయం చేయండి. మరి మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని కూడా మీరే వివరించమని ప్రార్థిస్తున్నాను. దయచేసి నీ ఆత్మను కుమరించండి. వింటున్న మా అందరిలోను, చెప్తున్న నాలను ప్రభా మీ యొక్క ఆత్మను ధారాళంగా అనుగ్రహించండి. వినే చెవి, గ్రహించే హృదయం, లోపలి మనస్సును మీరు మాకు దయచేయండి. నన్ను ఖాళీ చేసి నా ప్రాణాత్మ దేహాలు మీ వశంలో ఉంచుకొని మీరు నాలో ఉండి మాట్లాడండి తండ్రి. నాయన దయచేసి జ్ఞాపకం చేసుకో. మానవ మాత్ర అనేక బలహీనలు కలిగిన దాని ప్రభా, నీ మాటలు ఉన్నదన్నట్టు పలకలేని దాన్ని కనుక మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. దయచేసి నన్ను ఖాళీ చేసి నాలో మీరుండి నడిపించవలసిందిగా నిజంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించమని పరిస్థితుల్ని మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ గంత మహిమ ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకుంటూ అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్న మా ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరిదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరిదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందునా. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందునా. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరిదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచెదరు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచెదరు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరిదరో వారే ధన్యులు,
పరలోకమే వారిది. పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదరు. పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదరు. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరిదరో వారే ధన్యులు. పరలోకమే వారిది. ఎవరు చేరిదరో వారే ధన్యులు. పరలోకమే వారిది. అయితే నా గురించి సాక్ష్యం చెప్పాలంటే, బాల్యం నుంచి దేవుడు నన్ను ఎలాగ తన హస్తాలతో భద్రపరిచాడో, ఎన్నెన్నో అద్భుతాలు చేశాడో, నేను అలాగ దేవుడు నా కొరకు చేసినప్పటికీ కూడా దేవుడికి నేను నమ్మకస్తురాలుగా జీవించి దేవుడు దానిగా అవడానికి చాలా కాలం పట్టింది. అయితే అప్పటి వరకు కూడా ప్రభు నన్ను దండిస్తూ సరిచేస్తూ ఎలా చేసినప్పటికీ నేను బాల్యం నుంచి కూడా మా అమ్మగారు దేవుడిని అడిగి నన్ను పొందుకున్నారు కాబట్టి అటువైపు విగ్రహారాధనకి మధ్యలో నేను పెరిగినప్పటికీ మా అమ్మగారు మాత్రం పూజలు చేసేవారు కాదు. మా అన్నయ్య చిన్నన్నయ్య వాళ్ళు చేసేవారు. మా బంధువులందరూ అదే కదా. అయితే వాళ్ళ పూజలకి వాటికి అప్పుడప్పుడు అక్కడ ఉన్నా కానీ మళ్ళీ ఒకవైపు హృదయంలో భయం, అది చేస్తే ఏమన్నా అయిపోద్ది అనేసా, క్షమించేసేయా అలా అనుకుంటా ఎక్కువ నా చదువు మీద ప్రభు మీద ఎక్కువ ఆధారపడి అలాగే నేను సహాయం పొందుకుంటాం. మా అమ్మగారికి నాన్నగారికి వృద్ధాప్యంలో నేను పుడతారనే సమయంలో కాకుండా అందుకు వాళ్ళు సిక్ అయినప్పుడు కూడా నేను ఎక్కువ ప్రభు మీద ఆధారపడడం, ప్రార్థన చేయడం ఇలాగా. మరి బాల్య దినాల్లో చైల్డ్హుడ్ లో యవ్వన కాలంలో చేసే తప్పులు మరి అల్లరి ఇదంతా ఉంటుంది, ఇది మామూలే. అయినప్పటికీ దేవుని భయం ఉండడం, మళ్ళీ ప్రార్థన చేయడం, అమ్మ కూడా చర్చికెళ్ళడం అలా చేసేదాన్ని. అందుకే పిండంగా ఉండగానే కన్నులు నన్ను చూసి నేను దావీదు చెప్పినట్లుగా అలాగే నన్ను చూసి ప్రభు ఎన్నిసార్లు నేను ప్రభుని దుఃఖపరిచి ఆయాస పెట్టినా నన్ను విడవలేదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు విడవక నీ ఏళ్ల కృప చూపుతున్నానని దేవుడి వాగ్దానం నా జీవితంలో ఇంతవరకు 2 సార్లు ఇచ్చి నెరవేర్చుకుంటూ వచ్చాడు. మరి దేవుడు నాకు ఫస్ట్ తీసుకున్న వాగ్దానమే నెరవేర్చారు. అది నా భర్త రక్షణ విషయంలో అది నేను సాక్ష్యం చెప్పేశాను మీకు. అయితే ఇప్పుడు తర్వాత నేను రక్షణ పొంది తర్వాత ప్రభులో ఈయన కూడా మారిన తర్వాత కుటుంబంగా ఆయన్ని సేవిస్తున్నప్పుడు నాకు మరి జాబ్ లేక నేను ప్రైవేట్ గా చేస్తున్నప్పుడు తర్వాత మరలా జాబ్ వచ్చినప్పుడు ప్రభు నన్ను ఎన్నో విషయాల్లో జాబ్ కోసం ద్వారాలు తెరిచి సహాయపడుతూ వచ్చారు. అయితే కొంతకాలం ప్రైవేట్ గా చేశాను. ఎప్పుడు ప్రభు అలా జాబ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రభుతో మాట్లాడుతూ అడుగుతూ ఒకవైపున వేదనకరమైన పరిస్థితులు ఎన్నో అలా ఉంటున్నప్పుడు ప్రభు మీద ఆడుకుంటే ఎంతో సహాయపడుతూ వచ్చారు. అయితే నాకు 2002లో జాబ్ వచ్చింది. 2031 రాత్రి వాగ్దానం తీసుకుంటే ఏం వాగ్దానం వచ్చిందంటే మరి ఇర్మియా 31:3 నేను అంతా చెప్పడానికి టైం లేక మరి ఇక్కడి నుంచి చెప్తున్నాను, ముందు నుంచి చెప్పట్లేదు. అయితే నాకు 2002 సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి నేను తీసుకున్న వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడవక నీళ్ళ కృప చూపుచున్నాను. ఆ వాగ్దానం వచ్చింది. 2003 డిసెంబర్ 31, 2002 కాదు, 2002 ఆగస్టులో జాబ్ వచ్చింది. 2003 డిసెంబర్ వాగ్దానము ఇది. అబ్బా నన్ను ఎంత మంచి వాగ్దానం వచ్చిందని ఆ నైట్ తీసుకోగానే తెల్లవారుజామున ప్రార్థన చేసి ఇంటికి వచ్చి మరలా మనకి వెంటనే ప్రార్థన ఉంటుంది కదా, మరలా వెళ్ళిపోయాను.
అయితే ఆరాధన జరుగుతున్న సమయంలో మరి అప్పుడు ఇలాగ సెల్ ఫోన్స్ లేవు మాకు. ఉంటే చాలా ఎవరికైనా ఉండొచ్చేమో, కానీ 2004 జనవరి 1న మా చిన్నాన్నగారు వాళ్ళకి ఇక్కడ ఏలూరులో ఉంటారు. నేను ఏలూరులోనే పోస్టింగ్ తీసుకున్నాను, మా చిన్నాన్నగారి ఏలూరు అని. వాళ్ళ అల్లుడు చర్చి దగ్గరకు వచ్చి, వాళ్ళు చర్చికి రారు హిందూస్, నన్ను ఆరాధన జరుగుతుంటేగా ఎవరినో పంపించి బయటకు పిలిచారు. వస్తే ఏంటంటే మీ అమ్మగారు పడిపోయారంటండి, యాక్సిడెంట్ అయ్యి మరి వస్తున్నారంట, బయలుదేరారంట పాలకొల్లు నుంచి అని చెప్తే ఇంక నా గుండె జారిపోయింది. వాగ్దానం ఏంటి ప్రభు, ఇది ఇచ్చాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు, మరి కృప చూపుతాను అన్నాడు. మరి అమ్మకి యాక్సిడెంట్ ఏంటి, రాత్రే కదా ఈ వాగ్దానం ఇచ్చాడు, ఇలా జరిగింది ఏంటని. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎవరికైనా ఎవరమ్మైనా ఇష్టం ఉంటుంది, కానీ నేను అలా అనుకుంటాను అనమాట, నాకున్న ప్రేమను బట్టి. అలాగే నన్ను దేవుడిని అడిగి పొందుకోవడం, గారంగా పెంచడం, తనే కష్టపడి నన్ను చదివించడం, వీటన్నిటి తెచ్చా. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా మీ అమ్మని చనిపోతే సమాధిలో పెడతారని చిన్నప్పుడు ఎవరో అంటే చాలా గొడవ పెట్టి వాళ్ళ మీద ఏడ్చేసానమాట. అలాగే అమ్మ చనిపోకూడదు, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని నేను చాలా ఏడ్చి అలా చేస్తే అప్పుడు హాస్పిటల్లో మొత్తానికి అడ్మిట్ చేసిన తర్వాత దేవుడు మా అమ్మ చనిపోతుందేమో, అందుకే దేవుడు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అన్నాడేమో ఒకసారి అలా థాట్ వచ్చింది. ఆయన అప్పటికి ఆ వాగ్దానం పట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మహాకనికరాన్ని బట్టి అమ్మ జనవరిలో పడిపోయినా నేను పనిచేస్తున్న హాస్పిటల్లోనే అక్కడ ఆపరేషన్ చేశారు. ఇంచుమించు 3-4 నెలల్లో రికవర్ అయిపోయింది. అలాగే దేవుడు అద్భుతమైన రీతిలో మరి తన ప్రేమన్నాడు విడవక ఆ యాక్సిడెంట్ లో నా మీద కృప చూపి అమ్మని స్వస్థపరుస్తూ వచ్చారు. అది తర్వాత మళ్ళా 2005 మరి ఫిబ్రవరి 19వ తారీఖున నేను కోడూరు నుంచి మరి ఏలూరు వచ్చేస్తున్నాను డ్యూటీ కోసం. తెల్లారితే ఈవినింగ్ బయలుదేరి తణుకు మీద నుంచి వస్తుంటే అప్పుడు కూడా మరి భయంకరమైన యాక్సిడెంట్. బండి మీద ఉన్నాం మేమందరమును. ఆ యాక్సిడెంట్ లో ఏం జరిగిందంటే నేనే కోమాలోకి వెళ్ళిపోయాను. మేము ముగ్గురు, ఎవరో ఈయన, నా పిల్లలిద్దరు, మేము 4 ఉన్నాం బండి మీద. కోమాలోకి వెళ్ళిపోయాను. నాకు తెలియదు అసలు బండి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు కూడా పడిపోయే ముందు ఏం జరిగిందో తెలీదు, పడ్డాక ఏం జరిగిందో తెలియదు. తెల్లారాక హాస్పిటల్లో ఎప్పుడుకో 2వ రోజు ఎప్పుడుకో కోమాలోంచి బయటకు వచ్చానంట. అయితే నాకొక్కదానికి తగిలింది, కోమాలోకి వెళ్ళిపోయాను. ఈయనకి ఏదో మోకాలు చేదర కొట్టుకుంది. మా చిన్నోడికైతే ఏం తగలేదు, ఐజాక్ అసలు. డేవిడ్కి అయితే కన్ను దగ్గర కొంచెం గీరుకుంది. మొత్తానికి ఎలా అయినా ఆ హైవేలో మేము పడితే ఏదన్నా వెహికల్ వెళ్తే కుటుంబం అంతా చనిపోవాలి. ప్రభు తన కృపను నా ఎడల ఆ రీతిగా చూపించారు. ఆ వాగ్దానం కూడా దానికి కాపాడుతాను అన్నదే. నేను దాన్ని నిన్ను కాపాడువాడు ఏదో మరి వాగ్దానం నేను మర్చిపోయినా 2005లో, కానీ మొన్నటిదాకా గుర్తుండేది. ప్రభు కృపను బట్టి దేవుడు నన్ను ఆ కోమా నుంచి బయటకు తీసుకొచ్చి వచ్చిన 2-3 నెలల దాకా కొంచెం తేడాగా ఉండేది నా మాట. కరెక్ట్ నేమని నా హృదయంలో అనుకుని వేరే పేరు పెట్టి వాళ్ళని పిలిచేదాన్ని, వెనక్కి నడిచేదాన్ని. కొంచెం ఇబ్బంది అయింది. ఆయన ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుని నార్మల్ కండిషన్ తీసుకొచ్చారు. అయితే ఇలాంటి సమయాల్లో అలాగా విశ్వాస యాత్రలో మమ్మల్ని ఏలూరులో హోరే మందిరంలో చేర్చి ఆత్మీయంగా పోషిస్తూ సువార్తలకు వెళ్ళడం, పరిశుద్ధుల సహవాసం, మరి ఎంతో గొప్ప గొప్ప ఉన్నతమైన ఆత్మీయ బిడ్డలు నన్ను ప్రేమించి వాళ్ళు నన్ను ఆత్మీయంగా బలపరచడం, ఇంకా దేవుని పరిచయలో ఎంతో చక్కగా కొనసాగుతూ ఉంటున్నాం. నా జాబ్ కాంట్రాక్ట్ కదా, మళ్ళా 2006 దానికోసం ఎప్పుడు పిల్లలు నేను మీ నా యొక్క అమ్మ జాబ్ పర్మనెంట్ అవ్వాలని చేయమని చెప్తే అయినా వాళ్ళు కూడా అలా చేస్తూ ఉండేవారు. అలా జాబ్ పర్మనెంట్ కోసం చేస్తూ ఉంటుండే. మళ్ళీ 2006లో ఇదే వాగ్దానం వచ్చింది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, విడివక నీళ్ళ కృప చూపుతున్నానని. సరే ఈ వాగ్దానం వచ్చింది కదా, అప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది, మళ్ళీ వచ్చింది ఏంటో ఈ వాగ్దానం అని కొంచెం గుట్టుకుమంటూ ఉంటున్నాను. అదే జనవరిలో కాంట్రాక్ట్ జాబ్స్ అందరికి పర్మనెంట్ చేస్తానని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అప్లికేషన్ పెట్టుకోమని గవర్నమెంట్ జీవో వచ్చింది. మేము అందరం పెట్టుకున్నాం. ఏలూరు హాస్పిటల్లో ఇంచుమించు 13 మంది చేస్తున్నాము, నేను నాతో పాటు 13 మంది. అయితే ఏం జరిగిందంటే అందరికి పర్మనెంట్ అయింది జనవరి 12న. నాకు బీసీసీ అని ఇంకొక అమ్మాయి ఉంది, సోఫీ అని, తనకి, నాది ఓసీ, తనది బీసీసీ. మా ఇద్దరికి తప్పితే వాళ్ళందరికీ పర్మనెంట్ అయింది.
అప్పుడు మా జిల్లా కోఆర్డినేటర్ గా చూసి ఇదేంటి అమ్మాయి బాగా పనిచేస్తుంది, ఎందుకు అవ్వలేదు, నడమ్మ నేను వస్తానని రాజమండ్రి ఆర్డీ ఆఫీస్కి వచ్చి నా అప్లికేషన్ చూడండి ఆయనకి ఎంత శ్రద్ధ ఇచ్చారో. బయటకు తీసి చూస్తే మార్క్స్ అన్ని లెక్కేస్తే ఓసీలో పుట్టడం నీ పాపం అమ్మ, ఇంకేం చేయలేమన్నారు ఆయన. నేను చాలా ఆశ పెట్టుకుని వెళ్ళాను. అప్పుడు నేను చాలా ఏడ్చాను, ఎందుకు ప్రభు నన్ను ఎలా చేసావు, అందరికీ పరిణయం చేసావు, ఈ వాగ్దానం ఇచ్చి ఎలా చేసావు అని ఇంటికి వచ్చి గొల్లు ఏడ్చాను, చాలా ఏడ్చాను. అలాగే దుఃఖంతో దిగులుతో వెళ్తూ ఉండేదాన్ని. మరి ఆ రోజులు అలా గడుస్తున్నాయి. అందరూ అనేవారు ఇంకా చెయ్యరు, ఒకసారే చేస్తారు, అయిపోయినాయి వాళ్ళకి, పాపం లక్ష్మికి అవ్వలేదు అని చెప్పి అలా జాలిపడడం అలా చేసేవారు. అయితే నేను బాధపడుతూ ఉండేదాన్ని, ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని, ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే ప్రభు కృపను బట్టి డిసెంబర్లో అద్భుతంగా నన్ను ఎవరైతే ఇంకో సోఫీ అన్నాను కదా బీసీసీ, తను కూడా మాకు కూడా దేవుడు తన కృప ద్వారా పరిణయం చేశాడు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఈ వాగ్దానం ప్రభు ఎలా ఇచ్చి ఎలా నెరవేర్చాడో, వాగ్దానం ఇచ్చి ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేరుస్తారో దానికోసం మాట నేను చెప్తున్నాను. మరి నా భర్త రక్షణప్పుడు కూడా నేను ఎప్పుడు ఏడుస్తూ ఉంటే మరి 1994 సంవత్సరం జనవరి 1న నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇర్మియా 31:16 ఏడవక కన్నీళ్లు ఏడవక ఊరుకొను, కన్నీళ్లు విడిచి మానము, నీ క్రియ సఫలమై జనులు శత్రువులు దేశం తిరిగి వచ్చేదురు అని చెప్పి ఆ వాగ్దానాన్ని ప్రభు తను రక్షించడం ద్వారా నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ వాగ్దానం వీళ్ళకి నేను కృప చూపుతున్నాను అన్నారు కదా, సో అదే వాగ్దానం మరలా జాబు అక్కడ జనవరిలో అవ్వకపోయినా డిసెంబర్లో అయింది. అలాగే ప్రతి సంవత్సరం ప్రభు తన కృప ద్వారా నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ వచ్చారు. 2015లో అప్పుడు కూడా నీ ఏ కీడు నీ గుడారం సమీపించదు. అప్పుడు నాకు హెర్నియా సర్జరీ అయింది, చాలా ప్రమాదం నుంచి బయటపడ్డాను. 2017లో దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను ఎక్కించదని యెషయా 54, యెషయా 55:14 అనుకుంటా. దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను ఎక్కించిందంటే చూసిన వాళ్ళని, అమ్మో నేను ఉన్నత స్థలాలను ఎక్కించాలంటే దేవుడు ఉన్నత స్థలాలను ఎక్కించాలంటే శ్రమల గుండా వెళ్ళాలి. అప్పుడు ఆ వాగ్దానం వచ్చింది. అయితే అప్పుడు కూడా నేను చాలా భయంకరమైన పరిస్థితి గుండా, అనారోగ్యం గుండా వెళ్ళాను. ఇలాగ ఎన్నిసార్లు ప్రతి సంవత్సరం ప్రభు తన కృపను బట్టి నాకు ఇచ్చిన వాగ్దానాలు నేను నెరవేరుస్తూ నా వెన్నంటూ ఉండి ప్రభు నాకెంతో ఈనాటి వరకు దయను చూపుతూ వస్తున్నారు. 2021లో కరోనా, అక్కడి నుంచి నన్ను తప్పిస్తారు. ఈ మధ్య కాలంలో ఈ సంవత్సర కాలంలో నా వాగ్దానం మరి ఆదికాండము 21:22 నీవు చేయ పనులన్నింటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండునని ఇచ్చారు. అలాగా మీకు అందరికీ గత సారి చెప్పాను, నా ముక్కుకు వచ్చిన ఇన్ఫెక్షన్ అది క్యాన్సర్ సంబంధించింది అన్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. ఒకవైపు ఏదో మేకపోతు గాంభీర్యం అంటారు, పర్వాలేదు ప్రభు ఉన్నాడని మనసులో అనుకున్నా లోన ఎంతో అట్టడికి వెళ్ళిపోయినట్టు నా బ్రెయిన్, మరి కనిపించని వేదన నేను అనుభవిస్తూ ఉండేదాన్ని. 4-5 రోజులు చాలా మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. గుంటూరులో ఇంకొక ఆత్మీయ హక్కు ఉంది, తను జూమ్లో ప్రేర్లో పెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఈ విషయం మా సంఘస్థులకు కానీ సేవకునికి కానీ నేను చెప్పలేదు, ఎందుకో అలా నాకు నడిపింపు రాలేదు. మీరే చేశారు ప్రార్థన. దేవుడు దాసర్ బ్యూలా సిస్టర్ SS2 ఎంతో కన్నీళ్లతో ప్రార్థన చేశారు. అక్కడ గుంటూరు జూమ్ ప్రేయర్లో చేశారు. అందరు ప్రార్థన ఆలకించి అసలు ఇది సాధ్యమా, ఒక్కసారి క్యాన్సర్ రిపోర్ట్ వచ్చాక మారడం సాధ్యమా, ఎలా జరుగుతుంది, నేను ఏ పాటి దాన్ని అంటే ప్రభువు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడంటే యవదేరాల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడవక నేల కృప చూపుతున్నాడు. దుఃఖంలో శ్రమలో ఉన్నప్పుడు పర్వతంలో తొలిగిపోయిన మెట్టల తత్రియాలు నా కృప నేను విడిచిపోదని వాగ్దానం ఇచ్చాడు ఒకనొక దినాల్లో. అప్పుడు నేను ఎవరి కాలంలో ఇంటర్మీడియట్ ఆ టైంలో అప్పుడు ఆ వాగ్దానం జ్ఞాపకం. ఎప్పుడైనా నాకు దుఃఖం వచ్చి ఎటైనా ఇలా ఏడుస్తూ బాధపడితే ఇలా చూస్తే నేను నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయనని చూపిస్తాడు గోడ మీద. ఎలాగోలాగన నా కృప నీకు చాలును, ఏడుస్తున్నప్పుడు బాధపడతా. ఇలాగా ఈ రక్షించిన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు తన వాగ్దానాల ద్వారా, తన సన్నిధి ద్వారా, తన పరిశుద్ధుల ప్రార్థన ద్వారా, ఆ బిడ్డల యొక్క స్వాస్థ్యము సహవాసం ద్వారా నన్ను పోషిస్తూ విడువక ఎడబాయక నా ఇళ్ళ కృప చూపుతున్నందుకు నేను ఎంతో ప్రభుకు రుణస్తురాల్ని. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన దాకా. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధ ఆత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుటి.
ఈ వచనము ఆ సందర్భంలో అపోస్తలుడైన పౌలుకు అక్కడున్న పరిశుద్ధులకు ఎట్లా ఉపయోగపడిందో అలాగనే మనకు కూడా ఉపయోగపడుతుంది ఈ వచనం. ఈ వచనమేనే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఏ వచనమైనా అప్పుడు దానికి ఎంత శక్తి ఉందో ఇప్పుడు కూడా దానికి అంత శక్తి ఉంది. మనము విశ్వసించే దాన్ని బట్టి మనకు నెరవేర్చబడుతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము ఆయన సొంత రక్తంతో కొనబడిన వారం, సంపాదించబడిన వారం. తన సంఘమును కాయుటకు, సంఘం అంటే ఒక గుంపు అనుకోండి, స్త్రీ పురుషుల గుంపు యాక్చువల్గా. కాయుటకు పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇది మందను కాసే అధ్యక్షులకు రాయబడింది. అయితే మనము కూడా మనకు దేనికైతే ఏదైతే మనకు అప్పగించబడిందో దాని గురించి మనం దీన్ని అన్వయించుకుంటే, మనకి ఏదైతే అప్పగించబడిందో ఏ చిన్న మంద, చిన్న గుంపు, దాని గురించి చూడండి. 2 విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఒకటి ఏంది, మిమ్మల్ని గురించి మీరు, అది మొదట ఉందా తర్వాత ఉందా? అది నెక్స్ట్ తర్వాత వచ్చింది. ఫస్ట్ దేని గురించి జాగ్రత్త పడాలి? పరిశుద్ధ ఆత్మ దేవుడు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచినారో ఆ మందను గురించి మొదట. మన జాగ్రత్త దేని గురించి మొదట ఉండాలి? ఏది ఏ పని మనకు అప్పగించబడిందో దాని గురించిన జాగ్రత్త మొదట. తర్వాత మిమ్మును గూర్చి, మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్త. తర్వాత మన గురించి కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలని ఇక్కడ చెప్పబడతాం. కాబట్టి దీని ప్రకారంగా చూస్తే అప్పగించబడిన పని మీద ఎంత శ్రద్ధ పెట్టాలి అనేది మనకు అర్థమవుతాం. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు కూడా ఒకసారి ఏమంటారంటే, మీరు నిలబడితే నేను బ్రతికినట్లే అంటాడు. అంటే ఏమని అర్థం అక్కడ? అవతలి వాలి ఆత్మీయంగా నిలబడడం అనేది తాను బ్రతికినట్టే. అంటే చూడండి, తన బ్రతుకుకు, తన జీవానికి అది లింక్ అయినట్లుగా మాట్లాడతాడు. అంటే మొదట ఏంటి? వారు నిలబడ్డం మనకు బ్రతికినట్టు. అర్థమైందా? అలాగనా మనము కూడా అంత భారం, బాధ్యత మనం కలిగి ఉండాలి. చాలాసార్లు అనుకుంటాము, ఇంత తీవ్ర స్థాయిలో మనము చిన్న మంద, ఒక 5 మంది 6 మందిని వచ్చి ఇంత సీరియస్ డిస్కషనా, ఇంత సీరియస్గా వాళ్ళని కాయాలా, అసలు ఏంటిది అన్నట్టుగా మనకు ఉంటుంది కదా. కానీ దేవుడు మనకు అప్పగించిన పని గొప్పది. అంతేకాకుండా అది చిన్నదైనా దాని మీద మనము పెట్టే కాన్సన్ట్రేషన్ బట్టి మనకు, మన కుటుంబాలకి ఆశీర్వాదం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇది దేవుని యాక్చువల్గా మనం అపోస్తలుల కార్యం చదువుతున్నాం కదా, చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. చాలా ఆశ్చర్యం వేసింది, సంతోషం కూడా వేసింది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం చదువుతా వచ్చిన. అయితే అంతకు ముందు చాలాసార్లు అనుకునేదాన్ని, ఎందుకు ఇందాక అన్నట్టుగా ఇంత చిన్న గుంపు దీని కొరకు. చూడండి, మనం ఎంతో పెద్ద మనుషుల్లాగా ప్రతి సాటర్డే కూడుకుంటాం. అసలు అనుకుంటుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది, అంటే భయం అనిపిస్తుంది, చెప్తుంటే కూడా నవ్వు వస్తుంది. ప్రతి సాటర్డే కూడుకుంటాం. సాటర్డే నైట్ కూడుకొని మళ్ళీ మనం మన గ్రూపుల కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, ఆరాధన కొరకు మళ్ళీ రాత్రి దాదాపు 1 గంట వరకు మనం ప్రార్థన చేసుకుంటాం. అసలు మనమేంది, మనకు అప్పగించిన బాధ్యత ఎంత సింపుల్. కానీ మనం ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాం? లోకంలో ఎక్కడంత లేదే. ఎప్పుడైనా అనుకున్నారా?
నేను చాలాసార్లు అట్లాగా ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది, ఏంటి ఇలాగా. అందులో మన గ్రూపులలో ఉన్న మాటలు కానీ అన్ని చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎక్కడ అనిపించదు మనకి ఇంత స్ట్రిక్ట్గా ఏంటబ్బా, ప్రతి వారానికి కంపల్సరీ ఒక రోజు రాత్రి అంతా మేలుకోవాలి అడ్మిన్స్. అంత స్ట్రిక్ట్గా ఎక్కడ మందిరాల్లో కూడా లేదే. అసలు అనుకుంటుంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకు ఇలా. అప్పుడు నేను అలా ఆలోచించినప్పుడు వాక్యం ద్వారా కాదు కానీ ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అంతేకాకుండా స్ట్రిక్ట్నెస్లో కూడా ఎంతో సీరియస్నెస్ ఉంటుంది మనకి. తర్వాత ఇంకా అప్పుడు దేవుడు చెప్పిన సంగతి ఏంటంటే, కార్యాలు జరుగుతున్నాయా లేదా, దేవుడు మీ మధ్య ఉన్నాడన్న సంగతి మీరు ఫీల్ అవుతున్నారా లేదా. ఖచ్చితంగా ప్రతి గ్రూప్లో మనం వాళ్ళ మాటలే ఎక్స్పీరియన్స్, సాక్ష్యాలు కూడా మనం అంటే జీవం ఉన్నట్టుగా తెలిసిపోతుంది మనకు. ఎన్నో సంవత్సరాల సంగతులు కూడా చాలా సులువుగా క్లియర్ అయిపోతున్నాయి. అంటే ప్రభు సంచరిస్తున్నాడు మన మధ్యలో అన్న సంగతిని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అప్పుడు దేవుడు చెప్పిన సంగతి ఏంటంటే, అవును అలా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు, కార్యాలు చేస్తున్నాడు. అదే సమయంలో ఎంత ఇస్తాడో అంత అడుగుతాడట. అలాగనే మనం స్ట్రిక్ట్గా ఉండడం కూడా అంత అలాగా ఉండాలి. లేకపోతే చూడండి, అంటే మీ విషయం అని కాదు, మీ విషయాలు ఎట్లా ఉందో మీరు గమనించుకోవచ్చు. నా విషయాలు చెప్తున్నాను. ఒక విషయము నేను మిస్టేక్ చేసినాను అనుకోండి, ఇంకా దాని గురించి కలవర పెట్టేస్తాడు, రాత్రి నిద్ర కూడా పట్టనివాడు. అది చూస్తే చాలా సింపుల్, ఇట్లాంటివి ఎంతోమంది ఇట్లాంటి గాలికి పోతుంటాయి. కానీ ప్రతి చిన్న విషయంలో ఎందుకు ఇంత జాగ్రత్తగా, అంటే ఒక భయం అనిపిస్తుంది. అది చేయకపోతే వెంటనే అది చిన్న విషయంలో పొరపాటు చేస్తే వెంటనే అది సెన్స్ చేస్తాను, దీనివల్ల ఇది జరుగుతుంది ఇక్కడ నష్టం అనేది. వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. సరి చేయకపోతే బోల్డ్ నష్టం వచ్చేస్తుంది. వారానికి 2 సార్లు, ఒకసారి గ్రూప్తో ఆల్ నైట్ ఉంటాను, ఒకసారి పర్సనల్గా ఉంటాను. ఏదైనా ఒక వారం అట్లా మిస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వెంటనే తేడాలు వచ్చేస్తాయి, తేడాలు తెలిసిపోతాయి. అనిపిస్తుంది నాకు, ఏం ప్రభా ఇట్లా వారానికి 2 సార్లు ఎవరుంటారు, ఏదో ఒక్కసారి మిస్ అయిపోతేనే ఎంత డ్యామేజా, అట్లాగా అనిపిస్తుంది. కానీ దేవుడు చెప్పిన సంగతి నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఆత్మీయంగా చాలాసార్లు మీకు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది వాక్య రూపంగా నాకు కళ్ళ ముందుకి లేదు కనుక అంత క్లియర్గా నేను చెప్పలేకపోయినా. అయితే ఈ దినం నాకు దేవుడు బయలుపరిచిన సంగతి నేను మీతో పంచుకుంటాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3, 4 ఇంకా చదువుకుంటా పోతే ఈ అధ్యాయంలో దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రెషర్ ఉంది. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఇక్కడ అధికారులు వచ్చి యోహాను, పేతురులు ధైర్యంగా ప్రభునామాన్ని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు చాలా ఖండితంగా బెదిరిస్తారు. వాళ్ళని బెదిరిస్తున్నప్పుడు వీళ్ళు లోబడకపోగా మళ్ళీ ఏం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. అట్లాగా ఎదుర్కొని, అంటే బెదిరింపుకు లోబడక ఎదుర్కొని మాట్లాడగలుగుతున్నారు. అంతేకాదు, అంటే ఎక్కడ పరిచర్య అడ్డుకొనబడుతుందో అక్కడ ఆగిపోవాలి యాక్చువల్గా. కానీ
పరిచర్య మరెక్కువగా ప్రబలమవుతుంది. అక్కడ వ్యతిరేకత ఉన్న చోట మరెక్కువ శిష్యులు బలం పొందుతున్నారు. చూడండి, ఇక్కడ పేతురు యోహాన్లుని అలాగున గర్దించి వాళ్ళని విడుదల చేస్తే, చూడండి 21వ వచనం, అపోస్తలుల కార్యం 4:21 బైబిల్ చూసుకోండి. చివర్లో వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. బెదిరింపుకు భయపడాలి కదా, వీళ్ళు పోయి ఏం చేస్తున్నారు? 23లో వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వెళ్ళి, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? 24వ వచనం, ఈ వాక్యాలు నెరవేర్చబడినాయి అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నారు? 29, 30 వచనాలు. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యమును చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. చూసారా, వాళ్ళు ఏదో మమ్మల్ని బంధిస్తున్నారు ప్రభువా, మేము ఆగిపోతాం, ఇదిగో ఇట్లా మనలాగా సాకులు చెప్పట్లేదు వాళ్ళు, ఇదిగో వాళ్ళు అలాగ మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఇంకెందుకులే ఆపేస్తాం. మనకు కూడా గత సంవత్సరంలో సంగతులు ఎదురైనాయి, గుర్తుంది మీకు. గత సంవత్సరం వాగ్దానం ముందే ఇస్తా వచ్చినాడు, ఆ యుద్ధము మీరు కాదు నేను చేస్తానని. నిజంగానే ఆ వాగ్దానం ఇచ్చిన 1, 2 ఆ తర్వాత నెలల్లోనే మనకు పోరాటం కనపడిస్తా వచ్చింది. మన పక్షాన ఆయన నిజంగా యుద్ధం చేసినాడు, మనకు గెలుపునిస్తా వచ్చినాడు. అలాగున ఎక్కడైతే వ్యతిరేక వచ్చిందో అది చూస్తే గందరగోళం అయిపోయి ఆగిపోతామేమో అన్నట్టుగా అంటే అంత భయపెట్టిన ఆ శత్రువు దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేసి, ఎప్పుడైతే మనం ఏమీ చేయలేదు, మౌనంగా వాగ్దానం నువ్వు అన్నావు మా పక్షాన్ని యుద్ధం చేస్తే మేమేం చేయము, నువ్వే యుద్ధం చేయి అని ఎట్లయితే మనం ప్రార్థన చేస్తా వచ్చినాం, ఆశ్చర్యంగా మనం ఏమీ చేయలేదు, శత్రువే అణిగిపోయినాడు. అలాగున వీళ్ళు కూడా ఏం చేస్తా ఉన్నారంటే, అయ్యో ఇట్లా వచ్చేసిందయ్యా మేము ఆగిపోతాం అట్లా అనట్లేదు. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు? బహు ధైర్యంగా మేము ప్రకటించడానికి మీరు మాకు అనుగ్రహించండి నాయన. మీరేమో మహత్కార్యాలు చేయడానికి, అదే గుర్తుపెట్టుకోండి, మన గ్రూపులలో దేవుడు అనేక కార్యాలు చేస్తా ఉన్నాడు, చేయుటకు తన చెయ్యి చాపినాడు. అర్థమైందా? అక్కడ రాయబడుతుంది చూడండి 29, ప్రభువా ఈ సమయము నందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కారంలో చేయుటకును నీ చెయ్యి చాపి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించు. అయితే మనం కూడా ఆ దినాల్లో ప్రభా ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి అవమానాలు, వాళ్ళేమనుకోవడం, అపార్థాలు చేసుకోవడం, అంటే తర్వాత బాధ పెట్టే మాటలు, సూటిపోటి మాటలు, ఎంతో కలవరంగా ఊగిపోయినట్టుగా, అసలు ఆల్మైటీ గురించి పేరెత్తితేనే భయపడిపోయేటట్టుగా, మనుషులు కనబడితేనే భయపడిపోయేటట్టుగా శత్రువు అట్లాగా బెదిరిస్తా వచ్చినప్పుడు మేము ఆగిపోతామని అనలేదు, కానీ దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయన మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. వీరు కూడా ఆగిపోతామని అనట్లేదు, కానీ మేము వాక్యం బహుధైర్యంగా, నువ్వు ఉన్నవయ్యా, నువ్వు చేయి చాపినవయ్యా మహత్కార్యాలు చేయడానికి, సూచక్రియలు చేయడానికి, స్వస్థపరచడానికి నీ బాహుతో నీవు చేయి చాపి ఉండగా ఇదిగో ఈ నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అలాగా అనుగ్రహించుము, గుర్తుపెట్టుకోండి. అలాగా ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు దేవుడు ఏం చేసినాడు? అక్కడ వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. మనం చూస్తాం. ఒక సాటర్డే మనము భారంగా ప్రార్థన చేసినప్పుడు ఉదయం కంతా కార్యాలు జరుగుతూ వచ్చినాయి, ఎన్నో సంగతులు. అవి అంటే మన కుటుంబాల్లో మాత్రమే కాదు, సంఘంలోనూ, దేశంలోనూ, రాష్ట్రంలోనూ కూడా మనం మార్పులు చూస్తా వచ్చినాం. ఇక్కడ కారణం కూడా రాస్తా వచ్చాడు. ఆ దినాల్లో సంఘంలో ఆ కార్యాలు జరగటానికి కారణం ఏంటి? 32, విశ్వసించిన వారందరూ
ఏక హృదయంను ఏకాత్మయు గలవారే ఉంటుంది. చూసారా, ఏక హృదయానికి ఏకాత్మకు ఎంత బలం ఉందమ్మా, ఎంత బలం ఉంది. ఇంకా మనలో ఎక్కడ ఏకాత్మ లేదా, ఏక హృదయం లేదా, సరి చేసుకుంది. మనలో ఎక్కడ ఎవరి మీదైనా అసమాధానం ఉందా? నా మీద ఉందా? నీ పార్ట్నర్ మీద ఉందా? ఇంకొక సహోదరు మీద ఉందా? ఈ అడ్మిన్స్ గ్రూప్లో ఎక్కడైనా ఎవరి మీదన్నా ఉందా? అంటే మనలో ఉన్న అసమాధానం బట్టి ఎంతో డ్యామేజ్. అయితే మనం సరి చేసుకుందాం. వాళ్ళు ఎట్టివారు కానీ మనం ప్రేమించి ఏక మనసు కలిగి ఉందాం, ఏక హృదయం కలిగి. గొప్ప కార్యాలు, ఘన కార్యాలు జరిగిస్తాడు దేవుడు. ఆనాడు జరిగించడానికి కారణాలు ఇవి. వాళ్ళు అలా ప్రార్థన చేయంగానే మేము ఆగిపోతామని చేయలేదు, కానీ సాగిపోతామయ్యా మాకు ధైర్యం దయచి అన్నప్పుడు భూమి కంపించింది. సంతోషానికి అది ప్రభు రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? ప్రభుకి సంతోషం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నాగట్టి మీద చేయి వేసి వెనక్కి వెళ్తా ప్రభా పర్మిషన్ అంటావా? వెనక్కి తిరిగే చూడొద్దు. పిలిచిన వాడు నమ్మదగినవాడు, అంతం వరకు ఆయన కొనసాగింపజేస్తాడు. నీకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, ఆయన చేత పిలువబడిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడున్న వాళ్ళు మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులతో సహా అందరికీ కూడా అవిశ్వాసపు పరిస్థితులు వచ్చినాయి. ఒకవేళ రాకపోతే ఇప్పుడున్న వాళ్ళకి వస్తాయి కూడా. అర్థమైందా? వచ్చినంత మాత్రాన ఆగిపోవడానికి కాదు సహోదరి, దాని మీద విజయము పొంది విశ్వాసమందు స్థిరపడుట కొరకే, విశ్వాసం అంతకంతకు అభివృద్ధి పరచుట కొరకే, కానీ పిరికివారుగా వెనక్కి వెళ్ళడానికి కాదు. నువ్వు వెళ్తున్నావంటే అర్థమే ఉంది, నిన్ను పిలిచిన వాడు అపనమ్మకస్తుడు, చేత కాదు, సామర్థ్యము లేదు నడిపించడానికి అని అర్థం వస్తుంది. మన దేవుణ్ణి మనం అవమానపరిచినట్టు లెక్క. నన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు, నేను లోబడతా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను తగ్గి ఉంటా, లోబడతా. నా ప్రభు ఒక దినాన తన కార్యాన్ని కొనసాగింపజేస్తాను, నేను ఓరిమితో వేచి ఉంటాను. దేవుడు పనిచేసే మనకు ఆటంకాలు రావడం సర్వసాధారణం. గుర్తుపెట్టుకోండి, పలానా ఇది మామూలే. ఇప్పుడు అన్ని రాని వారు ఇంత స్థానానికి ఎవరు రాలేరు కూడా. అందుకనే పరిశుద్ధ గ్రంథంతో సహా ప్రతి భక్తునికి కూడా ఆటంకాలు వచ్చినాయి. అయితే వాటిని జయించడమే విజయం. ఆ రీతిగా మనము ఏక మనస్సు కలిగి ఉండాలి. ఆ రీతిగా మనం ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు శక్తి గల కార్యాలు దేవుడు చేస్తాడు. ఇక్కడ వీళ్ళు కూడా అలాగున ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించింది. దాని తర్వాత వారందరూ, గుర్తుపెట్టుకో, ఒక్కరు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ నింపుదల, ఇందాక ప్రార్థనలు కూడా అది చేస్తా వచ్చిన, వినేవారును చెప్పేవారు అందరూ కూడా ఆత్మచేత నింపబడాల. ప్రభువు ధారాళంగా తన ఆత్మని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లూకా 11 అంటాడు కదా, పరిశుద్ధ ఆత్మను మరి నిశ్చయంగా నేను మీకు దయచేస్తాను, అడగండి. ఇక్కడ వారందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. కాబట్టి ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? స్ట్రిక్ట్ గానే ఉంటుంది. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు, ఆయన మనకు మేలు చేస్తున్నప్పుడు మనము కూడా అలాగున్న స్ట్రిక్ట్ గానే కొనసాగాలి. ఇక్కడే 5వ అధ్యాయానికి వెళ్తే మనకు ఆ స్ట్రిక్ట్నెస్ ఏందో మనకు అర్థమవుతుంది. ఏంటి? అననీయ సప్పిరాలను చూస్తే మనకు అర్థమవుతుంది, ఇంకా వివరించాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి అబద్ధం అన్నాడు, అంతేనా? అది 7 దినాల్లో జరిగితే అంత భయపడిపోతాం కదా. ఏమంటున్నాడు? తన సొమ్మే తను కొంచెం దాచిపెట్టుకున్నాడు. అట్లనే నువ్వు దాచిపెట్టుకోద్దని చెప్పట్లే, కానీ నువ్వు ఎందుకు మోసం చేయాలనుకున్నావు? ఎందుకు అబద్ధం చెప్పాలనుకున్నావు? నీ సొమ్ము నీదే కదా, నేను ఇంత ఉంచుకున్నాను, ఇంత ఇస్తున్నానంటే అయిపోయిందా? ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు మోసం చేసావు? శిక్ష ఎట్లా వచ్చింది?
శిక్ష ఎట్లా వచ్చింది? చాలా జాగ్రత్తగా ఉండాలి. నడిపించగలవాడు అంటే మనం ఎట్లా ఉండాలి అని అంటే, మనం ఆత్మీయంగా ఇంతకు ముందులాగా ఉండడానికి వీళ్ళే. ఇంతకు ముందులాగా అబద్ధాలు, మోసాలు, ఇష్టానుసారమైన లోకరీతిగా జీవిస్తూ ఇలాగ మనం కొనసాగింప లేము కూడా. అర్థమైందా? ఒకవేళ పట్టుబడట్లేదేమో, అలాగే కొనసాగుతున్నావేమో, కానీ ఎక్కువ కాలం కొనసాగింప లేవు కూడా. కాబట్టి మనం ఏం చేయాలి? దినదినానికి మనము రూపాంతరం పొందుతూ ఉండాలి. మనలో మార్పు అంటే ఇంత సమృద్ధి ఇచ్చి నన్ను అడగడా? ఇక ఆత్మీయంగా ఇంత సమృద్ధి ఇచ్చి ఎప్పుడు రుచి చూడని ఆత్మీయ సంగతులు మనం రుచి చూస్తూ ఆనందిస్తూ ప్రభులో, నిజంగా నా మట్టుకు నేను చెప్తున్నాను, శత్రువు అనేక సార్లు ఎంతో బలహీనపరిచేస్తాడు. అంటే తలంపులు, క్రియలు ఇవన్నీ ఓకే, ఒక సోమరితనంగా అట్లాగా వీపు మీద బరువుగా ఉండి లేవలేకుండా అట్లాగా ఎందుకు ఇట్లా? నాకైతే మనసులో ప్రభా నాకు లేవాలనుంది, వర్క్ చేసుకోవాలనుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రభా నాకు సహాయం అంటే శత్రువు అని చేస్తున్న సంగతి నాకు అర్థమవుతా ఉంది. ఏం చేయను ఇప్పుడు? నేను ఏం చేయను? ప్రార్థన చేసుకుందామా రావట్లేదు, మోకరించాలని అనిపించట్లేదు, ఏం చేయాలా? వెంటనే ఫోన్ తీసుకొని ఆ గ్రూప్ ఏది జరుగుతుందో జస్ట్ గ్రూప్లో ఎంటర్ అవుతున్నాం అంతే. లేకపోతే నేను ఎవరితో సహవాస ప్రార్థన చేస్తాను వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తాను అంతే. ఆశ్చర్యం తెలుసా? ఎక్కడ కీలు పట్టేసిన శత్రువు పారిపోయింటాడు. చెప్తున్నాను, అది శత్రు పని. మనకు సోమర్తనంగా, నిద్రమబ్బుగా, మత్తుగా, తిండిపోతుతనంగా ఇదంతా వాడి సంగతి. ఎప్పుడైతే మనము గ్రూప్లోకి ఎంటర్ అవుతామో అసలు అంతా ఫ్రీ అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది తెలీదు. అంటే ఇలాంటి ప్రభు శక్తిని మనం ఏ సమయంలో నువ్వు ఏ గ్రూప్లో ఎంటర్ అయినా ప్రభు సంచారం ఉంది, ప్రభు సన్నిధిని అనుభవించగలవు. అంతేకాదు నువ్వు ఏ సమస్యతో సతమతం దాంతో మాట్లాడతాడు అంతే. అప్పుడు ఏదో గ్రూప్లో ఏదో చెప్తా ఉన్నారు, ఎంత ఆశ్చర్యం, నాతో మాట్లాడేస్తున్నాడు దేవుడు, నాలో ఉన్న తప్పేంటో చెప్పేస్తున్నాడు, ఇలా బలహీనపడ్డానికి కారణం ఏంటో చెప్పేస్తాడు. ఊరికి ఎట్లా వచ్చినా ఎంత ఆశ్చర్యం. అలాగునా దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు అంటాడు కదా ఎర్గమాకాండంలోన, ఆయన మీ పాలెంలో సంచరిస్తాడు కనుక మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉండండి అని 2 రోజుల నుంచి అట్లా చెప్తారు. ప్రభు రాకడికి అంత పరిశుద్ధత అవసరం. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా ఉండాలా? కార్యాలు చేస్తాడు, ఇంకా చేస్తాడు, ఇంకా మన ద్వారా బలమైన కార్యాలు చేస్తాడు. అయితే మనం పాత జీవితం జీవించకూడదు, పాత బ్రతుకొద్దు, అప్పట్లాగొద్దు. ఇక ఈ అబద్ధాలు చెప్పేవి, మోసం చేసేవి, వెంటనే శిక్ష మనం చూస్తాం. ఇంత పెద్ద శిక్ష కాకపోయినా మన కుటుంబాలనే చూస్తాం. పలానా గ్రూప్ విషయంలో పొరపాటు చేసినామా వెంటనే శిక్ష వచ్చింటుంది. మీరు గమనించండి, ఒకవేళ గమనించలేకపోతున్నారేమో మీ జీవితంలో కూడా ఉంది. గమనించండి. ఒకవేళ గమనిస్తున్నారా, దేవునికి వందనాలు. ఆ రీతిగా ప్రభు ఎంతో మనకు సమీపంగా ఉండగా ఇప్పుడు ఏమవ్వాలి? ఈ అపొస్తలుల కార్యాలు ఆగిపోయిందా? ఇట్లా బెదిరింపులకి ఆగిపోలేదు, మరెక్కువగా ప్రబలమైంది. కాబట్టి మరెక్కువగా మనల్ని ఆత్మీయంగా ఉంచుతాడు, మరెక్కువగా ఆయన చిత్తంలో ఉన్న వారిని సమకూరుస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఒక్కొక్కరిని బలమైన యోధులుగా సిద్ధపరుస్తాడు. బలమైన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. గుర్తుపెట్టుకో,
ఇది నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ గ్రూప్ వాళ్ళ సంఘానికి మాత్రమే కాదు, సార్వత్రిక సంఘానికి ఒక ప్రార్థన బలము. మనం ఈ గ్రూప్ ఎరుగుదాం. నేను చేస్తున్న ప్రార్థన, సాటర్డే చేస్తున్నది, ఆదివారం జరుగుతున్న పరిచర్యల్ని ఎంతగానో బలపరుస్తుంది. శత్రువు దాగి ఉన్న శత్రువుని అణిచేస్తా ఉంది. విశ్వాసంతో మనం ఇంకా బలంగా మనం కొనసాగాలి. మనం ఏం చేస్తున్నామో దాని సంగతులు మనం ఎరిగినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక సంఘంలో అంటే ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అంటే అసమాధానం ఉందని. అయితే దాని కొరకు నేను కొత్త ఆ సంఘానికి ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేయగా ప్రార్థనలో కూడా నేను చేసే ప్రార్థనలు కూడా సంఘం ప్రార్థన చేస్తాం కదా, అదే ప్రార్థన వచ్చేది. ఇంటి దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నానో భారం అక్కడ కూడా అది ఎట్లా వచ్చేది. నేను ఆపేదాన్ని కాదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. సరే అట్లా కొనసాగింది కొన్ని రోజులకి. అసలు ఆశ్చర్యంగా అసమాధానం అంతా పోయి అసమాధానంగా సంతోషపడతా ఉంటే నిజంగా అది చూస్తున్నప్పుడు ఎంత సంతోషమవుతుంది. ప్రభువా, ఇంత గొప్ప పనిలో ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకున్నావా అనిపించింది. అంటే అందరూ చేసిండరా నన్ను, నా వంతు నేను దీని కొరకు భారంగా పట్టుదలగా చేయగలిగినని. ఎంతో మంది ఉంటారు, మా పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, మనకంటే చాలా గొప్ప వాళ్ళు, చాలా అనుభవజ్ఞులు. కానీ ఏదో చిన్న శత్రువు పెట్టిన బలహీనతో ఇంకేదో అసమాధానానికి గురై ఉంటారు. అంటే వాళ్ళ కొరకు మనం చాటన చేసే కన్నీటి ప్రార్థన, చిన్న ప్రార్థన ఆ బంధకం నుంచి వారు బయటపడేటట్లు చేస్తుంది. అప్పుడు ఆ పరిస్థితిని బట్టి చుట్టుపక్కల సమాధానం నెలకొల్పబడుతుంది. ఇప్పుడు అందరు సమాధానంతో ఆనందిస్తుంటే కన్నీరు రాకేమవుతుంది. ఈ సమాధానానికి నేను కూడా ఒక కారకురాలిని. ఎంత సంతోషం! ఇంత సంతోషం నీకు ఎక్కడ దొరుకుతుంది? ఏ చీరలు కొనుక్కుంటే, నగలు కొనుక్కుంటే దొరుకుతుంది? ఏ మేడమిద్దలు ఉద్యోగాలు ఇంకేం వస్తే నీకు ఏ సంతోషం దొరుకుతుంది చెప్పు? యోహాను సువార్తలో అంటాడు, మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడగండి. ఇలాగ ఒక్క సమాధానమే చెప్తున్నానే. ఒక్క వ్యక్తిని ద్వారా నరకం నుంచి తప్పించుకున్నాడు అనుకో, ఎంత సంతోషం తెలుసా? వాళ్ళు పాపంలో ఉన్న వాళ్ళు పట్టబడినారు, నేడు ఎంతో సంతోషంతో దేవుని ఇంటికి వెళ్తున్నారు, దేవుని ఇంట్లో పనులు చేస్తున్నారు, పరిచర్య చేస్తా ఉన్నారు. వాళ్ళని చూస్తే నీకు ఎట్లుంటారే? ఒకప్పుడు ఎట్లున్న వాళ్ళు ఎట్లా అయిపోయినారు. ఎంత గొప్ప దాన్ని తెచ్చినావయ్యా. ఊరిని ఆమె లేకపోతే అతను తన కుటుంబానికి ఆశీర్వాదమైన, తన సంఘానికి ఆశీర్వాదమైన ఒక్కరు ఆ ఊర్లో ఆ సంఘంలో ఉంటే వాళ్ళ ద్వారా సంఘమే బలపడుతుందంటే ఎంత సంతోషం ఉంటుంది చెప్పు నీకు? ఈ సంతోషానికి ఏది సాటి రాదు. కాబట్టి మనం చేసే పరిచర్య కూడా అంత బలమైంది. నువ్వు చేస్తున్న ఒక 3 4 మీ గ్రూప్ వాళ్ళు కదా, వాళ్ళని బలపరచడం అంటే ఆషామాషి కాదు. ఖచ్చితంగా నువ్వు నీ గ్రూప్ కొరకు ప్రార్థన చేయాలా. ఖచ్చితంగా ఇది ఊరికే ఆషామాషిగా తీసుకోకండి. చేసే ప్రార్థన రొటీన్ అవ్వద్దు, అది అలవాటు అవ్వద్దు. అయ్యా, నా గ్రూప్ వాళ్ళు ఏ బాధలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారు, ఇప్పటికే నీకు నాకు అర్థమై ఉండాలా. ఆత్మీయ జీవితం అంటే అంత ఆషామాషి కాదు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండం మనం. ఈరోజు వచ్చిన శోధన రేపు రాదు. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడతాం, ఒకసారి కృంగిపోతాం. ఒకవేళ సరైన ఆహారం అప్పుడు అందకపోతే ఇంకా కృంగిపోతాం, ఇంకా అందకపోతే శత్రువు కబలిస్తాడు. ఇది ఎరుగుదాం మనం కదా. మన గ్రూప్ వాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు బలంగా ఉందిలే ఆమె చూసుకుంటుంది అనడానికి ఉందా? ఎవరైనా అట్లా ఉన్నారా?
ఆయన ఎదుట నిర్దోషిగా నిలబడదగిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? కాబట్టి నా గ్రూప్లో వాళ్ళకి పలానా ఏ సమస్య ఉందో, ఏ బాధ గుండా వెళ్తున్నారు, ఏ బలహీనత, అయ్యా వాళ్ళకు అవసరమైన వాక్యం రావాలయ్యా, ఈ రోజు వాళ్ళని ఆదరించే పాట రావాలయ్యా, వాళ్ళని ధైర్యపరిచే సాక్ష్యం రావాలయ్యా. ఎవరు నిలబడుతున్నారో నాయన తెలియదయ్యా, కానీ మమ్మల్ని కనికరించయ్యా. మా బిడ్డలకు సరైన ఆహారం పెట్టవా, వాళ్ళు ధైర్యపరచబడాలయ్యా. అలా నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. నువ్వేం చేస్తున్నావో ఉట్టి ప్రార్థనే కదా, మనసు పెట్టి ఇష్టంగా చేయి. నీ బిడ్డల కొరకు నిలబడేది ఎవరైనా వారి నోట అద్భుతమైన తన మాటలు ఉంచుతాడు. నమ్మదగిన దేవుడమ్మా, ఎప్పుడెప్పుడు ప్రార్థిస్తారని చెవియొగ్గి మన ప్రార్థనల వైపు చూస్తున్నా ప్రభు. ఏదో అలవాటు 5 నిమిషాలు పడ నీకు నిజంగా భారం ఉంటే ఉదయం లేవంగానే నీకు గుర్తు రావాలి గ్రూపు. నీ పర్సనల్ ప్రేయర్లో కన్నీటితో ప్రార్థన చేయి. మీరిద్దరు కలిసినప్పుడు భారంగా ప్రార్థన చేయి. తప్పకుండా తీసుకొని వస్తాడు మంచి వర్తమానాన్ని. అట్లా ఉంటే ఎవరు పోతారు గ్రూప్లోంచి బయటికి? చాలా దినాలుగా గ్రూప్లోంచి బయటికి వెళ్ళే వాళ్ళు లేరు. కానీ ఈ మధ్య అక్కడ ఒక్కరో ఇద్దరో చూస్తున్నాం. కారణం ఇప్పుడు చెప్పండి ఎవరు? వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం. వాళ్ళు అనే మాట చెప్పొద్దు, నేనే అని ఖచ్చితంగా మనం అనుకుంటే దేవుడు కనికరించి వారిని బాగు చేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోవడానికి నేను ఆదరించలేదు. పలానా ఒకసారి రానప్పుడు రెండోసారి అక్క నీ సంగతి ఏందని పలకరించలేదు. పోనీ ఆమె ఎందుకు రాలేదో ప్రభా, ఏ దుఃఖంలో ఉందో నేను చాటుగా ప్రార్థించలేదు. అలాగ నేను చేసిన కార్యము జరగలేదంటే ధైర్యంగా ఉండు. అలాగ చెయ్యకుండా వాళ్ళు వెళ్ళిపోయినారంటే నేనే ఉత్తరవాదిని. మన బాధ్యత మనం చక్కగా నిర్వర్తిస్తున్నామా? ఏదో సాక్ష్యం ఎవరు, వాక్యం ఎవరు, వాళ్ళు కలిపేది ప్రార్థన చేసేది కాదు. నా గ్రూప్ వాళ్ళకి సరిగా పని చేయాలి. ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పిన, తర్వాత చెప్పినాను లేదో గుర్తులేదు. ఇది అనుబంధంలో దేవుడు నేర్పిన పాఠం. గ్రూప్లో 2 ఉంటారా, ఒకరు నడిపిస్తుంటారు, ఇంకొకరు ఏం చేయాలా? నడిపిస్తున్న వ్యక్తిని దేవా నువ్వు నడిపించు. ఆమె ఇప్పుడు ఎవరికి వాక్యానుసారం ప్రార్థన చేయాలో నువ్వు జ్ఞానమే. సాక్ష్యం కొరకు ఎవరిని ప్రార్థన చేయమా నువ్వు చెప్పు. ఇదిగో ఏం మాట్లాడాలో ఆమెని నువ్వు సహాయం చేయి అని పక్కన ఏం చేయాలి? ఆమె ప్రార్థన చేస్తూ వింటూ ఉండాల. ఒకరు యుద్ధంలో పోరాడుతుండాల, మరొకరు కత్తి దూసి పోరాడుతున్న ఒకరు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండాల. చాటుకున్న ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఏమని అర్థం? వాళ్ళు పోరాడుతున్నారు శత్రువుతో. ఇదిగో నడిపించే నా సహోదరికి డిస్టర్బెన్స్ కాకుండా, మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా, అటు ఇటు చెదిరిపోకుండా ప్రభు నీ స్వరమేమని కరెక్ట్ వాళ్ళని తను ఎంచేయగలుగుటకు సహాయం చేయి. అంతేకాదు వాక్యం చెప్తా ఉంటారు. చెప్తున్నప్పుడు మనం అయ్యా ఓ చిన్న ఆశ, సహోదరి వాక్యం చెప్పబోతుంది, వాళ్ళు చేసుకుంటారులే అందరు ఆ గ్రూప్ ఆమెను అంటారు. కానీ నీ ఆశ నీకు నిజంగా ఉంటే, నా గ్రూప్లో పలానా వాళ్ళు బలహీనంగా ఉన్నారయ్యా, పలానా వాళ్ళు అట్లున్నారయ్యా, వాళ్ళకి అవసరమైన వాక్యం ఇవ్వ, నాకు కూడా కొంచెం ఇదిగా ఉందయ్యా, నాకు అవసరమైన మాట ఇది ఆసరాల నోటు. ఇప్పుడు కొన్నిసార్లు వాక్యం చెప్తూనే శత్రువు డిస్టర్బ్ చేసేసి ఉంటాడు, ఆ సౌండ్ ద్వారాను, లేకపోతే వాళ్ళు ఊకున్న సమస్యల ద్వారాను డిస్టర్బ్ చేసేసి ఉంటాడు. ఇక్కడ నువ్వు చాటుకు ప్రార్థించేది ఏం చేస్తుంది? ఆ పక్కన ఉన్న సౌండ్స్ రాకుండా ఆపేస్తుంది. శత్రువు అడ్డుకొని పడతాడు. అంతేకాదు వాళ్ళకు కూడా ఏమైనా సమస్యలు గుండా వచ్చి ఆ వాక్యం చెప్తున్నారేమో, వాళ్ళు కూడా డైవర్ట్ అవ్వకుండా దేవుడు సహాయం చేస్తాడు తెలుసా. అట్లా వాక్యం చదివే వాళ్ళేమి, వాక్యం చెప్పే వాళ్ళేమి, సాక్ష్యం చెప్పే వాళ్ళేమి, ఇంకెవరైనా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అట్లాగన్నా మనం ఆత్మీయంగా మన గ్రూప్ని
అన్నాడు. దీనికి ఒక దిగాన చక్కటి ఊహించని బహుమానం. అంతెందుకమ్మా, మనకు ఆ తృప్తి చాలదు, అందులో ఉన్న సంతోషం ఎక్కడా దొరకదు. ఖచ్చితంగా ఆయన ఇచ్చే బహుమానం నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాను. నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. అసలు నన్ను అడిగితే ఏం చెప్తా, అసలు బహుమానం గురించి నువ్వు అస్సలు థింక్ చేయబాక. బీదల్ని కటాక్షిస్తే అంటే యెహోవా కప్పిచ్చినట్టు అంట. యెహోవా కప్పిస్తే ఎంత వడ్డీ వేసుకుంటా, అప్పు అనగానే వడ్డీకి ఇచ్చినట్టే లెక్క, అసలు ఇచ్చినట్టు కాదు అది. ఇప్పుడు అప్పు నేను యెహోవాకి ఇస్తే ఆయన ఎంత వడ్డీ వేసుకుంటాడు? పోనీ నేను ఎంత వడ్డీ అడుగుదును చెప్పండి? నేను మౌనంగా ఉంటానే, నాకుంటే నేను ఊహించినంత వడ్డీ ఆయన వేసుకుంటాడు. ఆయన ఇష్టం ఇక అట్లా దేవునికి అప్పగించండి అంతే. అందుకే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నీ కంటికే కనపడ, నీ హృదయానికే గోచరం కావాలని నీ కొరకు దాచి ఉంచిన సంగతులు, అలాంటి ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఒక్కటే, నమ్మకంగా ఆయన పని చేయి, ప్రేమించి చేయి. ఇంకా ఇలా అనేక సంగతులు ఉన్నాయి, కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ప్రభు సంచారం. ఇదే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంది కదా, పరిశుద్ధ ఆత్మ ఇక్కడ దిగి వచ్చినాడు, ఆత్మ ఇక్కడ నడిపించబడతా ఉందో అక్కడ బలమైన కార్యాలు జరుగుతున్నాయి. ఈ 3వ అధ్యాయంలో అతని కాలు దిగ్గున లేచేసరికి ఇప్పుడు వచ్చింది కలవరం. పరిచయులకి కార్యాలు జరిగే చోట ఏమొస్తుంది? ఆటంకం వస్తుంది. ఒకప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ గ్రూప్ ద్వారా బలపడుతున్నారు, కార్యాలు జరుగుతున్నాయి అనగానే శత్రువు కలవరం. ఎట్లయినా ఆపాల. అట్లనే అధికారులకు వచ్చేసింది, తీసుకెళ్ళిపోయినారు వాళ్ళని. ఇంకా కొంతమందిని జైల్లో వేసేసినారంట. వేసేసి తాళాలు వేసేస్తే లేరట, వద్దనుకుంట. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి సమాజంలో నిలబెట్టి అక్కడ వాక్యం చెప్పేస్తున్నాడంట. వీళ్ళు ఎత్తుక్కుంటే లేరు వీళ్ళు. చూసా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలయాన్ని చేస్తున్నాడు. ఏం అంటే మనము ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ఇట్లాంటివంతా గడిపోచలాగా, గాలి దుమారం లాగా వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇలాగున దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు మనం కూడా అంత స్ట్రిక్ట్గా ఉండాలి. అది గుర్తుంచుకుందాం. వెనక్కి తిరిగేదేం లేదు, ఇక ముందుకు సాగదే. అయితే అననీయ సప్పిర వలె మనం ఉండొద్దు. వ్యక్తి అంటే అక్కడ కొంచెం గర్వం అంటే మనం కనపరుచుకోవాలనే స్వభావం, అది వద్దు. అబద్ధాలు వద్దు, మోసం వద్దు, ఫ్రాంక్గా. నువ్వెంత, అదే చెప్తున్నాను, ఒకప్పుడు సంగతి వేరు, వేరొక చోట వేరు, కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఎంత ఫ్రాంక్ ఉంటావో అంత దీవించబడతావు. కాబట్టి నేనైనా అంతే, నువ్వు అంతే. నా ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నా. మనమందరం బలహీనమే. మనందరిని మన స్థానాల్లో నిలబెట్టిన వాడు కూడా ఆయనే. ఇప్పుడు మీకు ఎలాంటి తీర్పు తీరుస్తాడు, నన్ను కూడా అలాంటి తీర్పే తీరుస్తాడు. ఒకవేళ నేను ఆయన ఆజ్ఞకు లోబడలేదు, ఆ ఫలానా చెప్తుంటే కూడా నేను నిర్లక్ష్యం, నా ఇష్టపరకం జీవిస్తున్నాను, చల్ అంటాడు, నన్ను తీసి పక్కన పడేస్తాడు. ములాజేం లేదు ఆయనకి. కాబట్టి మనమందరము భయభక్తులతో ఆయన పని నమ్మకంగా చేస్తాం. నిజంగా దేవుడు భారం కలిగి ఈ మాటలు మన ముందుకు తీసుకొని వచ్చినాడు. మన గ్రూపులు మనం అలా ఇష్టంగా చిన్న కన్నబిడ్డల్లాగా ఆత్మీయంగా అలాగ మనం నడిపిస్తాం. అలాగని ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఇంతవరకు మనం చేసిన పొరపాట్ల విషయంలో కూడా క్షమాపణ చేద్దాం. దేవుడి మన కొరకే దీవించును గాక. ఆమేన్. తండ్రి, పరిణామకే వందనాలు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణకే స్తోత్రాలు, ప్రయోజనాలకే స్తోత్రాలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ప్రభా ఎంత విలువైంది ప్రభా. ఆక రక్తబొట్టు సైతం ఆరపోసి కొన్నావయ్యా, ఎంతగా ప్రేమించి కొన్నావయ్యా, ఎంతగా త్యాగం చేసావయ్యా. మరి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం
పరిశుద్ధాత్మకు మనం దేని మీద నియమించు ఆ యావత్ మందరి గురించి ఈ మట్టుకు మీరు జాగ్రత్తగా ప్రవ్వా, నిజముగా ప్రవ్వా నువ్వు ఎంత క్రయం చెల్లించావు సిలువని చూస్తే ప్రవ్వా నీ త్యాగము నీ ప్రేమ ఎంతో గొప్పది. పరిశుద్ధాత్మను మాకు వరముగా దయచేసి మాలో ఉంచి మీ కార్యాలు మీరు జరిగించాలని ఆశపడుతూ ఎన్నో సార్లు నిర్లక్ష్యము అలక్ష్యము ఆయాసకరమైన సంగతులు ప్రవ్వా క్షమించు తండ్రి, కడిగి శుద్ధి చేయండి ప్రవ్వా, పరిశుద్ధపరచండి, పరిశుద్ధాత్మతో నింపండి నింపండి, దినదినము నింపండి, ప్రతి క్షణము నింపండి ప్రభా. మీ నింపుదల లేకపోతే ప్రభా ఎలా ప్రభా కడుగు కూడా వేలేం, పడిపోయే పరిస్థితి. అయితే మీ ఆత్మతో నింపి నిలవబెట్టినప్పుడు ప్రభా నిజముగా తండ్రి అపోస్తలుడైన పౌలు నిలిచి ఉంటే బ్రతికినట్లే అని ప్రభా మాటను బట్టి స్తోత్రాలు. ఎంత భారము కలిగి ఉన్నారయ్యా ఆత్మల కొరకు, వారిని నిలవబెట్టుట్లో నీలో స్థిరపరచుట్లో ప్రభా. అలాంటి భారము దయచే ప్రభా. మా చుట్టూ మా గ్రూపుని మాకు ఇచ్చారు, మరి ఆ గ్రూప్ లో ఉన్న ఆత్మ లాంటి భారము కలిగి ఉండటకు మాకు అందరికీ సహాయం చేయండి ప్రభా. కనికరించి కృప చూపించండి. నిజమే ప్రభా, ప్రార్థించే విషయంలో గ్రూప్ నడిపే విషయంలో ఒకరు చెప్తారు ఆ ప్రార్థన ఈ హోల్ నైట్ ప్రేయర్ ప్రభా. నిజముగా ఇలా ఉంటేనే లోబడితే ఎంత ఎక్కువ ఇస్తే అంత మీరు ఆశిస్తారు అయ్యా. నిజము ప్రభా, మరి మీరు ఇచ్చిన కొలిది మేము అంతగా ఫలించడానికి మిమ్మల్ని మహిమపరచడానికి అలాంటి జీవితం దయచేసి ప్రభా. అంత దినాల్లో ఉన్నామని తెలిసి కూడా ప్రభా మా వంతు మేము చేయట్లేదు, క్షమించండి ప్రభా. ఆ విధంగా సిద్ధపరచువా తండ్రి. అలాంటి ఆత్మలో తీవ్రత కలిగి పరిశుద్ధాత్మకు లోబడుతున్న కోలి దేవుడు తనకు విధేయత చూపిన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మలు ప్రభానికి విధేయత చూపిస్తున్న కోలేదు ఇంకా ఇంకా నింపుతావు ప్రభా. అలాంటి విధేయత ప్రతి విషయంలో చూపిస్తుంది ఆత్మ స్వాధీనంలోకి రావడానికి. తద్వారా నాయన ఆనాడు ఎంత గొప్ప కార్యాలు, ఈనాటి దినం కూడా అంత భారము కలిగి ప్రభా ఆత్మల విషయమే బాధ్యత కలిగి ఆయన నమ్మకంగా జీవించడానికి మాకు అందరికీ సహాయం, అతి పట్టుదలతో కూడిన ప్రార్థన, ఏక మనస్సు ఏకాత్మతో కలిగిన ప్రార్థన జీవితాలు అందరికీ దయచేసి గ్రూప్ అంతట్లో ఉంచి, ప్రతి కుటుంబంలో ఉంచి, ప్రతి సంఘంలో ఉంచి కృపణమని మీరు అక్కడికి సిద్ధపరచమని మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా ఈ యొక్క సమయానికి వాక్యాలు కాదు కానీ ప్రభా ప్రతిదినము పరిశుద్ధాత్మతో నింపబడి నడిపింపబడ్డ మా ఆత్మీయ జీవితాన్ని పదును చేయండి ప్రభువా. ఆయన ఆత్మలో తీవ్రత పట్టుదల దయచేయండి. ఇక నిర్లక్ష్యం అలక్ష్యం సోమరితనం సంపూర్ణంగా తొలగించి మన పరిశుద్ధాత్మతో నింపి ఆయన నీ సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తున్న మాట నెరవేర్చి మహిమ పొందమని కృతజ్ఞతతో యేసుప్రభు నామములో ఆరాధించి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా పరమ తల్లి.